హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాం కదా. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం, 2024 సంవత్సరం. సో దీనికి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించినటువంటివి ఈ సంవత్సరం చూసినట్లయితే మనకు క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. సో ఒలింపిక్స్ సంబంధించినటువంటిది కూడా ఈసారి ప్యారిస్లో జరగనున్నాయి. అట్లాగే పురుషులకు సంబంధించినటువంటిది, అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి T20 వరల్డ్ కప్ కూడా ఈసారి ఉంది. సో అట్లాగే వివిధ టోర్నీలు సంబంధించినటువంటివి ఉన్నాయి. వాటికి సంబంధించి వివరాలు ఒక్కసారి చూద్దాం. కొత్త ఏడాది క్రీడాకారులకు పండుగ అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లందరికీ ఘనమైనటువంటి ఆటల వేదిక ఒలింపిక్స్ ఈ సంవత్సరం అన్నట్టుగా ఇది ప్యారిస్లో ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. సో 2024 స్పోర్ట్స్ క్యాలెండర్ సంబంధించి ఒలింపిక్ నామ సంవత్సరం అని చెప్పి ఇందులో ఇచ్చారు. ఒక్కసారి వివరంగా చూద్దాం. సో ప్రధాన టోర్నీలు ఏంటి అనేటి ఒక్కసారి చూస్తే జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆసియా కప్ ఫుట్బాల్ ఖతార్లో జరగనుంది. ఇక జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మధ్యప్రదేశ్లో నిర్వహించనున్నారు. జనవరి 23 నుంచి 28 వరకు వరల్డ్ టీటీ స్టార్ట్ కంటెండర్ గోవాలో నిర్వహించనున్నారు. ఇక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ వచ్చేసి గౌహటిలో జరుగుతాయి. అట్లాగే ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు వరల్డ్ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్స్ దోహాలో జరుగుతాయి. ఫిబ్రవరి 16 నుంచి 25 వరకు వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్స్ దక్షిణాఫ్రికాలో. ఇక ఏప్రిల్ 11 నుంచి 16 వరకు ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ కిర్గిస్తాన్లో. ఏప్రిల్ 12 నుంచి 14 వరకు షాఫ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ చెన్నైలో. ఏప్రిల్ 20 నుంచి మే 6 వరకు వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్స్ యూకేలో నిర్వహించనున్నారు. జూన్ 6వ తారీఖు NBA ఫైనల్స్ అమెరికా, కెనడాలో నిర్వహిస్తారు. ఇక జూలై 6 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్ ప్యారిస్లో జరుగుతాయి ఈసారి. జూన్ 29 నుంచి జూలై 21 వరకు టూర్ డి ఫ్రాన్స్ సైక్లింగ్ ఫ్రాన్స్లో. సెప్టెంబర్ 20 నుంచి ఇండియన్ గ్రాండ్ ప్రీ మోటో జీపీ గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తారు. ఇక హాకీకి సంబంధించి చూస్తే జనవరి 24 నుంచి 31 వరకు హాకీ ఫైవ్స్ వరల్డ్ కప్ వేదిక ఓమన్లో ఉంటుంది. జనవరి 13 నుంచి 21 వరకు మహిళలు, పురుషుల ఒలింపిక్ క్వాలిఫైయర్స్ స్పెయిన్లో, భారత్, ఓమన్లో నిర్వహిస్తారు. ఇక ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు హాకీ ప్రో హాకీ లీగ్ మహిళలు భువనేశ్వర్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు ప్రో హాకీ లీగ్ పురుషులకు సంబంధించి భువనేశ్వర్లో నిర్వహిస్తారు. ఇక ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ప్రో హాకీ లీగ్ వచ్చేసి మహిళలకు సంబంధించి భువనేశ్వర్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు ప్రో హాకీ లీగ్ పురుషులకు సంబంధించి భువనేశ్వర్లో నిర్వహిస్తారు. ఇక బ్యాడ్మింటన్ విషయానికి వస్తే దీనికి సంబంధించి జనవరి 16 నుంచి 21 వరకు ఇండియా ఓపెన్ న్యూఢిల్లీలో. అట్లాగే మార్చి 12 నుంచి 17 వరకు ఆల్ ఇంగ్లాండ్ బర్మింగ్హామ్లో. ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు థామస్ ఉబేర్ కప్ చైనాలో. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1 వరకు సయ్యద్ మోదీ టోర్నీ లక్నోలో నిర్వహిస్తారు. డిసెంబర్ 11 నుంచి 15 వరకు బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్ చైనాలో జరుగుతాయి. ఇక చెస్కు సంబంధించినటువంటి టోర్నమెంట్స్ చూసినట్లయితే ఫిబ్రవరి 19 నుంచి 25 వరకు ఫిడే వరల్డ్ ర్యాండమ్ చెస్. ఏప్రిల్ 2 నుంచి 25 వరకు క్యాండిడేట్స్ చెస్ కెనడాలో. ఏప్రిల్ 25 నుంచి 29 వరకు వరల్డ్ క్యాడెట్ ర్యాపిడ్ బ్లిట్జ్ అల్బేనియాలో. జూన్ 1 నుంచి 14 వరకు వరల్డ్ జూనియర్ అండర్ 20 ఛాంపియన్షిప్స్ న్యూఢిల్లీలో. జూన్ 22 నుంచి జూలై 8 వరకు వరల్డ్ కప్ అండర్ 8, 10, 12 జార్జియాలో. జూలై 1 నుంచి 12 వరకు వరల్డ్ సీనియర్ టీమ్ ఛాంపియన్షిప్స్ పోలాండ్లో. సెప్టెంబర్ 10 నుంచి 23 వరకు ఒలింపియాడ్ హంగేరీలో. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 2 వరకు వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్స్ బ్రెజిల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక ఫుట్బాల్కి సంబంధించి చూస్తే జూన్ 14 నుంచి జూలై 14 వరకు యూరో ఫుట్బాల్ జర్మనీలో. జూన్ 20 నుంచి జూలై 14 వరకు కోపా అమెరికా కప్ అమెరికాలో నిర్వహించడం జరుగుతుంది. ఇక మిగతా స్పోర్ట్స్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి క్రికెట్కి సంబంధించి కానీ T20కి సంబంధించి ఒక్కసారి చూద్దాం. అట్లాగే పురుషుల క్రికెట్కి సంబంధించి ఒక్కసారి చూస్తే జనవరి 3 నుంచి 7 వరకు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ ఉంటుంది. జనవరి 11 నుంచి 17 వరకు భారత్లో ఆఫ్ఘనిస్తాన్ టూర్ 3 T20లు నిర్వహించడం జరుగుతుంది. జనవరి 25 నుంచి మార్చి 11 వరకు భారత్లో ఇంగ్లాండ్ టూర్ 5 టెస్టులు ఉంటాయి. ఇక మార్చి నుంచి మే మధ్య IPL ఉంటుంది. దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తే జూన్ 4 నుంచి 30 వరకు ICC
జూన్ 4 నుంచి 30 వరకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్ అమెరికాలో. ఇక జూలై శ్రీలంకలో భారత జట్టు టూర్ 3 వన్డేలు 3 టీ20లు. సెప్టెంబర్లో భారత్లో బంగ్లా జట్టు టూర్ 2 టెస్టులు 3 టీ20లు. అక్టోబర్లో భారత్లో న్యూజిలాండ్ జట్టు టూర్ 3 టెస్టులు. నవంబర్ డిసెంబర్లో ఆస్ట్రేలియాలో భారత్ టూర్ 5 టెస్టులు. జనవరి 3 నుంచి మార్చి 14 వరకు రంజీ ట్రోఫీ. జూన్ 28 నుంచి జూలై 16 వరకు దులీప్ ట్రోఫీ. ఇక జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు దేవదర్ ట్రోఫీ. అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఇరానీ కప్. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు ముస్తాక్ అలీ ట్రోఫీ. నవంబర్ 23 నుండి డిసెంబర్ 15 వరకు విజయ్ హజారే ట్రోఫీ. ఇక మహిళల క్రికెట్కి సంబంధించినటువంటి విషయాలు ఒక్కసారి చూస్తే డిసెంబర్ 21 నుంచి జనవరి 9 వరకు భారత్లో ఆస్ట్రేలియా జట్టు టూర్ ఉంటుంది. ఏకైక టెస్ట్, అట్లాగే 3 టీ20లు 3 వన్డేలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి మార్చిలో చూస్తే మహిళల ప్రీమియం లీగ్ WPL ఉంటుంది. సెప్టెంబర్ అక్టోబర్లో చూస్తే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్లో. డిసెంబర్లో చూస్తే ఆస్ట్రేలియాలో భారత జట్టు టూరు 3 వన్డేలు. డిసెంబర్ భారత్లో వెస్టిండీస్ జట్టు టూరు 3 వన్డేలు 3 టీ20లు ఉంటాయి. ఇక టెన్నిస్ విషయానికి వస్తే జనవరి 14 నుంచి 28 వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంటుంది మెల్బోర్న్లో. మే 20 నుంచి జూన్ 9 వరకు ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది ప్యారిస్లో. జూలై 1 నుంచి 14 వరకు వింబుల్డన్ లండన్లో నిర్వహిస్తారు. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 8 వరకు యుఎస్ ఓపెన్ న్యూయార్క్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఈ ఇయర్ ఉన్నటువంటి ప్రధాన టోర్నీలు. పురుషుల క్రికెట్, అట్లాగే బ్యాడ్మింటన్, హాకీ, మహిళల క్రికెట్, ఫుట్బాల్, చెస్, అట్లాగే టెన్నిస్కు సంబంధించినటువంటి స్పోర్ట్స్ క్యాలెండర్, ప్రధానమైనటువంటి టోర్నీలు సంబంధించినటువంటి వివిధ వివరాలు. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే కరెంట్ అఫైర్స్ కింద కూడా మనకు జనరల్ నాలెడ్జ్గా కూడా కొన్ని అడగడానికి ఎట్లా అవకాశం ఉంటుందంటే ఈసారి వరల్డ్ కప్ టీ20 మహిళలది లేకపోతే పురుషులది ఎక్కడ జరగనుంది, లేకపోతే ప్రో కబడ్డీ ఎక్కడ నిర్వహిస్తారు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రధాన టోర్నీలు ఆసియా కప్ ఫుట్బాల్ ఎక్కడ నిర్వహించనున్నారు, లేకపోతే ఒలింపిక్ ఈ సంవత్సరం ఎక్కడ నిర్వహించనున్నారు అన్నట్టుగా కూడా ఇలాంటివి మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది.